హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ చిన్న చేపలు కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు వేసి నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచాను. ఇది చేపలకి కావాల్సినవి 2 మీడియం ఉల్లిపాయలు, ఒక టమాటా, 4-5 పచ్చిమిర్చి అనమాట. ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టాను. మిగిలిన ఉల్లిపాయ, ఒక టమాటా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కడిగి నీటిలో నానబెట్టి ఉంచాను. 5-6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. బాణీ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు వేసి అవి కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత, కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి ఉంచాను కదండి, అది కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు దాంట్లో ఒకసారి తిప్పిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు తిప్పి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. మూత తీసి చూస్తే ఇది చూడండి, వాటర్ అంతా ఎగిరిపోతుంది ఆల్మోస్ట్. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూను, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసిన తర్వాత అంతా పట్టించిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, నేను స్పూన్నర వేసానండి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం కూడా స్పూన్నర వేసాను. అంతా కలిపి బాగా నీళ్ళు అంతా మగ్గిపోయిందండి. ఈ టైంలో చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టాను, దాన్ని కూడా వేసుకుని తగిన నీరు వేసుకుని మొత్తం అంతా మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి నీటిలో అంతా కలిసేటట్టు తిప్పుకుని ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేపలను వేసుకుని, ఇది ఎంత టేస్ట్ అంటేనండి చాలా టేస్ట్. రెండోది ఏంటంటే, రొంప పట్టిన వాళ్ళకి వేడివేడి చేపల కూర వేసి పెడితే రొంపంతా వెంటనే మాయమైపోతుంది, చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందేలండి, ఎందుకంటే నీరు చిక్కబడ్డది. ఈ టైంలో ఒక స్పూన్ గరం మసాలా వేసాను, అదేనండి చేపల మసాలా, అది గరం మసాలా అంటున్నాను. చేపల మసాలా వేసి మొత్తం అంతా కలిసిన తర్వాత చూడండి చిక్కగా అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు ఏమన్నా తగ్గితే అవి వేసుకుంటే వేడివేడి దాని మీద వేస్తే కలిసిపోతుంది. దింపే ముందు కొత్తిమీర వేసుకొని దింపేసుకుని వేడివేడిగా తింటేనండి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మనలో ఉన్నటువంటి రొంప దగ్గు ఉన్న వాళ్ళకి తొందరగా రొంప ఉన్న వాళ్ళైతే మెయిన్ నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.